కాసేపట్లో భూభారతి పోర్టల్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. 2 గంటలుగా ఈ సమావేశం కొనసాగుతోంది. కలెక్టర్లు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. భూభారతి అమలు తీరుపై అధికారుల నుంచి వివరాలు తీసుకుంటున్నారు సీఎం. ఈ సమావేశంలో మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాసేపట్లో భూభారతి పోర్టల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీనిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. కలెక్టర్లతో అలాగే ఉన్నతాధికారులతో ఈ సమావేశం కొనసాగిస్తూ ఉన్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, మరి కాసేపట్లో భూభారతి పోర్టల్ ని ప్రారంభించబోతున్నారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్లందరితో కూడా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎంసీహెచ్ఆర్డీలో 2 గంటలుగా ఈ సమావేశం కొనసాగుతుంది. మంత్రులు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి భూమికి సంబంధించి, భూమి హక్కులకు సంబంధించినటువంటి అనేక సమస్యలకి భూభారతి పరిష్కారం చూపించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. గతంలో ఉన్నటువంటి ధరని తొలగించి భూభారతిని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ పోర్టల్ ఏర్పాటు వల్ల వచ్చేటువంటి సమస్యలు, సాంకేతిక పరమైనటువంటి సమస్యలు, వీటన్నింటినీ ఇప్పటికే కొంత సెటిల్ చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అసలు ఈ పోర్టల్ ఉద్దేశం ఏంటి, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆలోచన, వీటన్నిటినీ ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం షేర్ చేసుకోవడం, ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. మరి కాసేపట్లోనే ఈ పోర్టల్ ని అధికారికంగా లాంచ్ చేయబోతున్నారు. 3 మండలాల్లో ఈ భూభారతి అమలుకు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుంటున్నారు. అక్కడ వచ్చినటువంటి సమస్యలన్నింటినీ అలాగే అధికారులు చేసేటువంటి సమస్యలు ఏవైతే వస్తాయో వాటన్నింటినీ ఇమీడియట్ గా పరిష్కరించి పూర్తి స్థాయిలో భూభారతి పోర్టల్ ని సమస్యలు ఏమీ లేకుండా ప్రజలకు ఉన్నటువంటి, రైతులకు ఉన్నటువంటి సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కరించే మార్గంగా మారాలనేటువంటి ఆలోచనకు సంబంధించి చేస్తున్నారు భూభారతిని. మరి కాసేపట్లో సీఎం, డిప్యూటీ సీఎం అలాగే మంత్రులందరి సమక్షంలో ఈ పోర్టల్ ని అధికారికంగా లాంచ్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ చారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.